5 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న మున్సిపాలిటీ అది. వేలాది మంది విద్యార్థులకు కూడలి కావలి పట్టణం. కానీ అక్కడ పిల్లల చదువుల కోసం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ కాలేజ్ కూడా లేదు. పక్కనే ఉన్న మారుమూల ప్రాంతాల్లోనూ సర్కారు కాలేజీలు ఉన్నా కావలిలో మాత్రం లేవంటే ఏమనాలే? ఇది పాలకుల నిర్లక్ష్యమా, లేక ప్రైవేట్ కాలేజీల వ్యాపార సామర్థ్యానికి తలవంచడమా? 1967లో మున్సిపాలిటీగా ఏర్పడిన కావలికి నేటికి 59 ఏళ్ల చరిత్ర ఉంది. అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకునే నాయకులు పేద విద్యార్థుల కోసం కనీసం ఒక ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలను మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. కావలి డివిజన్ పరిధిలోని వందలాది గ్రామాల నుంచి వచ్చే పేద పిల్లలకు ఈ పట్టణం చదువుల కేంద్రం కావాలి. కానీ ఇప్పుడు ఇది కేవలం ప్రైవేట్ విద్యా సంస్థల వ్యాపార అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది రూపాయల ఫీజులు, భారీ డొనేషన్లు పేదల కుటుంబాల నడ్డి విడుస్తున్నాయి. రోజు కూలీ పనులు చేస్తేనే గాని ఇల్లు గడవని తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీల ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. దీంతో ఎంతో మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరికొందరు మధ్యలోనే చదువు మానేసి ఉపాధి కోసం పనులకు వెళ్లాల్సి వస్తోంది. అక్షరాల కలలు ఈ వ్యవస్థ నిర్లక్ష్యంలో కాలిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్లు తెరవాలి. కావలిలో తక్షణమే ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.